నమస్కారం, టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పితృవియోగం కలిగిన రాష్ట్ర తెలుగుదేశం అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ను పరామర్శించిన తాడేపల్లిగూడెం బుంగుటూరు ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాస్, పసమట్ల ధర్మరాజులు. తాడేపల్లిగూడెం మానవతా శాఖ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. వికసిత్ భారత్ 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ చేసిన బీజేపీ శ్రేణులు. ఇంటి నుండి వెళ్లిపోయిన మైనర్ బాలికలు చెన్నైలో ఉన్నట్లు గుర్తించి వారిని తీసుకొచ్చి పేరెంట్స్కు అప్పగించాం. రూరల్ సీఐ రమేష్. మోగజీవులకు ఆశ్రయం కల్పించి వాటిని ఆదుకోవడం ద్వారా భగవంతుని అనుగ్రహం పొందండి. పిఠాపురం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా. ఇటీవల పితృవియోగం కలిగిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు నివాసానికి వెళ్లి తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, ఉంగుటూరు ఎమ్మెల్యే పసమట్ల ధర్మరాజులు శనివారం పరామర్శించారు. పల్లా శ్రీనివాసరావు తండ్రి స్వర్గీయ పల్లా సింహాచలం గతంలో గాజువాక ఎమ్మెల్యేగా పనిచేశారు. ఎమ్మెల్యేగా పల్లా సింహాచలం ఆ ప్రాంతానికి చేసిన సేవలు స్మరించుకుంటూ ఎమ్మెల్యేలు నివాళులు అర్పించారు. పల్లా శ్రీనివాసరావుకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఎమ్మెల్యేల వెంట తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన నాయకులు మద్దాల మణికుమార్, నీలపాల దినేష్, చాపల రమేష్, అడ్డగర్ల సురేష్, నలగంచి రాంబాబు, గట్టిం నాని తదితరులు ఉన్నారు. తాడేపల్లిగూడెం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఆదివారం స్థానిక బుద్దాల కన్వెన్షన్ హాల్లో జరిగింది. ఈ సమావేశానికి పూర్వ అధ్యక్షులు పచ్చ వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో మానవతా సంస్థ జిల్లా నాయకులు సాగిరాజు జానకి రామరాజు, కండేపు సూర్యనారాయణ, బోయపాటి రామలక్ష్మి, పుప్పాల గోపి, ఎగ్గిన నాగబాబు, సిహెచ్ఆర్కే వర్మ, చిట్యాల సురేంద్రకుమార్, నార్ని బావాజీ, ఆకుల త్రిమూర్తులు, పట్నాల రాంపండు, గట్టిం నాని, సింధు, మానవతా సంస్థ ప్రతినిధులు చేకూరి బంగారాజు, కోట రాంబాబు, జడిలింక రామకృష్ణ, బురుడి శరత్, ఎగ్గిన శరత్, మానేపల్లి కిరణ్, బడుగు చంద్రశేఖర్, వెంకటరమణ తదితరులు కూడా పాల్గొన్నారు. నూతన అధ్యక్షులుగా జనపనేని రాజేంద్ర కుమార్, కార్యదర్శిగా మిర్యాల కిషోర్ కుమార్, కోశాధికారిగా ఎర్ర ఆంజనేయ స్వామి, ఉపాధ్యక్షులుగా ఉడిమూడి శ్రీనివాసరాజు, సంయుక్త కార్యదర్శిగా కొల్లి రాజశేఖర్, ఈసీ ఎడ్యుకేషన్ జంగా రామరాయ్, ఈసీ హెల్త్ చిన్నం జగదీష్, ఈసీ అవేర్నెస్ నార్ని త్రిమూర్తులు, ఈసీ ఎమర్జెన్సీ దార్ల కృష్ణకాంతులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సంస్థని మాణిక్యాలరావు గారు మంచి ఒక వ్యవస్థగా తయారు చేసిన విధానం అందరికీ కూడా నచ్చిన విధానం. అలాగే చాలా మంచి వ్యక్తుల్ని ఈవేళ దీనికి అధ్యక్షులుగా ఉంచి మరి ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు 400 సభ్యత్వాలు ఉన్నాయి, అది 1000 చేయాలండి. 100% ఎవరు ఎంతమంది తలుచుకున్నా సరే ఇక్కడ ఆ సభ్యత్వాలు అవుతాయి. ఎందుకంటే మీరు మినిమంగా 600 రూపాయలు పెట్టారు, అదేమీ ఎక్కువ కాదు. తప్పనిసరిగా మా నుంచి కూడా మీ అందరికీ కోఆపరేట్ చేస్తామని చెప్పి నేను తెలియజేస్తాను. ముఖ్యంగా మానవతావాదం అన్నది అందరికీ కావాలి. ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉన్నప్పుడే, ఆదుకున్నప్పుడే వాళ్ళకి ఆ కష్టాలు తీరుతాయి. ఇక్కడ ఉన్న సాయం చేసిన వ్యక్తికి ఒక గుర్తింపు వస్తుంది. తప్పనిసరిగా ఆ కార్యక్రమాలన్నీ మానవతా ద్వారా మరి మీరందరూ కూడా చేస్తున్నందుకు హృదయపూర్వకంగా మీ అందరినీ కూడా అభినందిస్తూ, మాకు కూడా మీరు ఏ కార్యక్రమం అప్పచెప్పినా తప్పనిసరిగా
ఆ కార్యక్రమాన్ని చేసేందుకు మేము ముందుంటామని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఇంతకుముందు చెప్పారు ఫ్రేజర్ గురించి. ఆ అవసరం వచ్చినప్పుడే అనిపిస్తూ ఉంటుంది అదే మనం కూడా అందులో ఉంటే బాగుండేది అని చెప్పి. ఈవేళ అవసరం కాదు, ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు అందులో మెంబర్షిప్ తీసుకోవాలని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. అలాగే మరి ఈవేళ మాణిక్యాలరావు గారు దీన్ని ఏ ఆశయం కోసం అయితే స్థాపించారో దాన్ని మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్దామని చెప్పి తప్పనిసరిగా తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున మీకు కోఆపరేట్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు ఈ మానవత అధ్యక్షుడిగా తాడేపల్లిగూడెం మండలంలో బాధ్యత స్వీకరించి సంవత్సరం గడిచింది. రకరకాల కార్యక్రమాలు చాలా బాగా నిర్వర్తించారు. ఆయన వయసును కూడా పక్కన పెట్టి ఏ టైం అయినా సరే ఆయనకి ఫోన్ చేసి రేపు మనం ఈ కార్యక్రమం చేయాలి, పలానా వ్యక్తి ఇబ్బందుల్లో ఉన్నారు, మనం వెళ్ళి వాళ్ళని అడ్రస్ చేయాలి అన్నప్పుడు ఏ టైం అయినా సరే మేము ఎప్పుడు ఫోన్ చేసినా ఆ ఫోన్ లిఫ్ట్ చేయడం, వెంటనే రేపు అందరినీ ఆయనే ఫోన్ చేసేసి మనం వెళ్ళాలి, ఈ రోజు చేయాలి కాబట్టి ఈ రోజే జరగాలి, మళ్ళీ పోస్ట్ పోన్ చేయకూడదు అన్నట్టు ప్రతి కార్యక్రమాన్ని చాలా చక్కగా చేయించారు. ఆయన చేశారు, మాతో చేయించారు కూడా. దానికి వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లాస్ట్ టైం కమిటీ చాలా చక్కగా వారి బాధ్యతలు నిర్వర్తించారు. మానవతాకి మెంబర్షిప్ అనేది చాలా సులువు. ఒక సంవత్సరానికి 600 రూపాయలు మెంబర్షిప్ కడితే మన మానవతాలో ఒక మెంబర్ని, అంటే నెలకి ఒక 50 రూపాయలు. చాలా మంది ఉన్నారు స్పాన్సర్స్ చేసేవాళ్ళు, కానీ ప్రతి ఒక్కరి దగ్గర ఈ 600 ఎందుకు కట్టించుకుంటున్నాం అంటే మా సంస్థలో భాగస్వామ్యం పంచుకోవడం కోసం అని చెప్పి అందరి చేత 600 కట్టించుకోవడం జరుగుతుంది. సమాజం అంతా కూడా మానవత్వంతో కూడినటువంటి ఒక నూతన సమాజాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రారంభించినటువంటి ఈ సంస్థ గురించి పెద్దగా నాకు తెలియకపోయినప్పటికీ మన మాజీ మంత్రివర్యులు స్వర్గీయ పైడికొండల మాణిక్యాలరావు గారి ద్వారా ఈ మానవతా సంస్థ చేస్తున్నటువంటి గొప్ప కార్యక్రమాలని, సేవా కార్యక్రమాలని తెలుసుకోవడం, దాని పట్ల ఆకర్షితులై ఆ సంస్థ చేసే కార్యక్రమాల్లో నన్ను ఎప్పుడు పిలిచినా ఆ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవ్వడం, అలాగే రాబోయే రోజులు కూడా ఈ నూతన కార్యవర్గం చేసేటటువంటి ఏ విధమైన సేవా కార్యక్రమాలకైనా తప్పనిసరిగా నేను వెళ్ళినప్పుడు వారు ఏది నిర్ణయించినా ఆ నిర్ణయానికి కట్టుబడి ఈ సేవా సంస్థలో సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, మానవతా సంస్థ ముందు పెద్దలు చెప్పినట్టు, నాగబాబు గారు చెప్పినట్టు, పైడికొండ మాణిక్యాలరావు గారు మూలంగా అప్పట్లో మేము కౌన్సిలర్గా ఉండగా ప్రతి ఒక్కరికి ఒక డైరీ పంపించడం జరిగింది. ఆ డైరీలో సభ్యులు ఏర్పాటు చేయడం, వారు చేసే సేవ, ఏవి ఆశించకుండా చేసే మానవతా సంస్థ చాలా ఆనందకరం. అలాగే ముఖ్యంగా ఎవరైనా చనిపోతే వాళ్ళ బాడీ తీసుకెళ్తే ప్రేసర్లు మానవతా సంస్థ ద్వారా ఇప్పుడు తాడేపల్లిగూడెంలో బంగారాజు గారికి ఎప్పుడు ఫోన్ చేసినా సరే 24 గంటలు ఎప్పుడైనా సరే పంపిస్తున్నారు. దానికి ముందుగా మానవతా సంస్థ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే మాణిక్యాలరావు గారు ఉన్నప్పుడు ఆయన ఒక విషయం చెప్పేవారు, ఈ మానవతా సంస్థ సంబంధించి వ్యాన్లు ఎవరైనా ఇంటి ముందు పెడితే చాలామంది ఫీల్ అయ్యేవారని చెప్పారు. కానీ ఆయన ఏం చెప్పారు, నా ఇంటి ముందే ఉండేదంటే మానవతా సంస్థ వ్యాను, ఫస్ట్ పొద్దున్న లేచిన వెంటనే అదే చూసేవాళ్ళం అని చెప్పడం జరిగింది. అలాంటి మానవతా సంస్థ యొక్క సేవలకి మా వంతు ఏమైనా సహాయ సహకారం కావాలని అందిస్తామని తెలియజేస్తుంది. మానవతా వృత్తి ఒక చోట చేరి ఈ కొత్త కమిటీకి మీరు ఇచ్చిన ఆశీస్సులు చాలా తృప్తిగా, ముందుగా మీ యొక్క ఆశీస్సులు ఉపయోగపడలేదని, అలాగే ఇప్పటి వరకు ప్రతి చోట ఎక్కడ ఏ సమస్య ఉన్నా కేవలం మానవత అంటే ఫ్రీజర్ బాక్స్లో శాంతిరథం కాకుండా విద్య, వైద్యం, అలాగే
ఏదన్నా ఇల్లు కానీ ఇటువంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళకి కూడా అన్ని రకాల సేవలు పెద్దలు మా ధ్యానమామ గారు చెప్పారు. అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే మీ అందరూ ఇచ్చిన ఉత్సాహంతో, ఇంకా రెట్టించిన ఉత్సాహంతో, గత సంవత్సరం 42 కార్యక్రమాలు చేసామండి మీ అందరి ప్రోత్సాహంతో. ఈ సంవత్సరం అంతకన్నా ఎక్కువ కార్యక్రమాలు చేస్తూ పెద్దలందరూ చెప్పిన సభ్యత్వ నమోదు అనేది తప్పకుండా ఖచ్చితంగా పెద్దల ఆశీర్వదించి మమ్మల్ని చెప్పిన సభ్యత్వ నమోదు రావడానికి కృషి చేస్తామని. వికసిత భారత్ అమృతకాలం సేవ సుపరిపాలన పేదల సంక్షేమానికి 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆదివారం తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ ఆధ్వర్యంలో వికసిత భారత్ ప్రతిజ్ఞ కార్యక్రమం పట్టణ బీజేపీ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బీజేపీ పార్టీ శ్రేణులు కార్యకర్తలు హాజరై పార్టీ యొక్క ప్రతిష్టతను, బీజేపీ తీసుకుంటున్న నిర్ణయాలను గుర్తు చేసుకుంటూ ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాజీ, పట్టణ ప్రధాన కార్యదర్శి చిట్యాల రాంబాబు, గరగా ప్రసాద్, పట్టణ ఉపాధ్యక్షులు దొంతుకుర్తి శ్రీనివాస్, కార్యదర్శులు కసిరెడ్డి నాగదుర్గ, సామినేని వెంకట రంగారావు, ఎర్నాల సూరిబాబు, జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి ఎన్నింటి లక్ష్మి, 2వ వార్డు ఇన్ఛార్జ్ గోకా మహాలక్ష్మి, సన్నిధి లక్ష్మీదుర్గ, పెంటపాడు నాయకులు ఇమ్మది శ్రీను, రూరల్ మండల నాయకులు బండి శ్రీను, పట్టణ యువ మోర్చా నాయకులు కంచర్ల రాజా తదితరులు పాల్గొన్నారు. 2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసి 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విజయోత్సవంలో భాగంగా ఈరోజు మరి 2047కి వికసిత భారత సంకల్ప యాత్రలో భారతదేశాన్ని మొదటి స్థానంలో తీసుకురావాలని ప్రతిజ్ఞ చేస్తూ భారతదేశాన్ని ఈ 11 సంవత్సరాల్లో ఎన్నో విజయాలు చేసుకుని, ఎన్నో సంస్కరణలు చేసి, ఎన్నో చట్టాలు చేసి, ఎప్పటి నుంచో ఉండిపోయిన భారతదేశంలో ఎవరో కూడా పట్టించుకోని విధంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ ఒక నెత్తురు బొట్టు కూడా రాలకుండా అయోధ్యను సాధించుకోవడమే కాకుండా 370 ఆర్టికల్ కానీ, 3 తలాకా కానీ, అలాగే వన్ యాక్షన్ విషయంలో కానీ ఈ రకంగా ఎన్నో సంస్కరణలు చేసి మోడీ గారు ఈ 11 ఏళ్ళలో ఎన్నో విజయాలు సాధించి ఈరోజు భారతదేశాన్ని ప్రపంచంలో మరి 3వ స్థానానికి తీసుకురావడం గొప్ప విశేషం. ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా శభాష్ అనిపించే విధంగా మోడీ గారి పరిపాలన జరుగుతున్న సందర్భంగా వికసిత భారత్ సంకల్ప యాత్ర ప్రమాణ స్వీకార్యాల పార్టీ నాయకులందరూ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమం ఇంకా 101 జరుగుతాయి. ఏదేమైనా మోడీ గారు చేస్తున్న పరిపాలన ప్రజలందరూ మద్దతు ఇవ్వమని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే వికసిత భారత్ సంకల్ప యాత్ర అనేది చాలా గొప్ప విశేషం. ఎందుకంటే 70 సంవత్సరాలు ఎప్పుడూ కూడా భారతదేశంలో సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా పల్లె ప్రజలకు కానీ, పట్టణ ప్రజలకు కానీ వస్తున్న పథకాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ, నిధులు కానీ తెలియవు. ఈ వికసిత భారత్ యాత్ర ద్వారా లాస్ట్ ఇయర్ జరిగిన దానికి ఎలక్షన్ ముందు ప్రజలందరికీ అవగాహన కలిగింది. ఈ దేశంలో సెంట్రల్ గవర్నమెంట్ పేద ప్రజలకు సంబంధించి ఎన్ని రకాల పథకాలు చేస్తుందో ప్రజలకు తెలిసింది. మీ అందరూ కూడా భారతీయ జనతా పార్టీ దేశాన్ని మంచి మార్గంలో నడిపించడానికి విషయం ప్రజలు గుర్తించారు కాబట్టి మోడీ గారికి అందరూ మద్దతు పలకాలను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. 2047 నాటికి వికసిత భారత్ ఏ రకంగా ఉండాలని మోడీ గారు ఇచ్చిన కార్యక్రమాలు అన్నింటిలో భాగంగా ముందుగా ప్రతిజ్ఞతో స్టార్ట్ చేయమని చెప్పారు. ఆ కార్యక్రమాన్ని ఇవాళ చాలా విజయవంతంగా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏంటంటే వికసిత భారత్ అన్నది మనం 2047 నాటికి ప్రపంచంలో అగ్రస్థానంలో భారత్ నిలవాలి అనే ఉద్దేశం మీద ఆయన అందరితో కూడా ముందు మనం ఏ కార్యక్రమం చేయాలన్నా పూర్వం ఒట్టేయండి అనేవారు. అంటే ఏంటి, ప్రతిజ్ఞ చేయండి అంటే మాటకు మనం కట్టుబడి ఉంటామని అర్థం. అలాగా మనం అందరం కూడా దేశం కోసం, ధర్మం కోసం ముందుకు వెళ్ళాలని చెప్పి వికసిత భారత్ను ముందుకు తీసుకెళ్లాలని మోడీ గారితో మన వంతు సహకారంగా మన బీజేపీ సభ్యులమే కాకుండా మిగిలిన సభ్యులందరితో కూడా మనం ప్రమాణాలు చేయించి, ఇది స్ట్రీట్ కార్నర్ మీటింగ్లు అట్లా చేయించి అందరితో కూడా మనం భారతదేశం ముందుకెళ్ళే తీసుకొని మనందరం కష్టపడి పనిచేయాలని చెప్పి మోడీ గారు చేసిన ఈ ప్రతిజ్ఞను మేమందరం ఇవాళ బీజేపీ టౌన్ పార్టీలో చేయడం జరిగింది. భారతదేశంలో కాదు, ప్రపంచంలోని ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మొదలుపెట్టిన ఆపరేషన్ సింధూర్ ఇంకా పూర్తవలేదు, కొనసాగుతుంది అని తెలియజేశారు. దాని యొక్క ఆయన ముఖ్య ఉద్దేశం నరేంద్ర మోడీ గారికి ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా తెలిసిన వ్యక్తి. ఎందువల్లంటే అందరూ పాకిస్తాన్ని మొత్తం స్మాష్ చేసే ఉన్నారు, నాశనం చేసే ఉన్నారు. కానీ యుద్ధాన్ని 4 రోజుల్లో చేసి మన పటిమ మన నైపుణ్యతని ప్రపంచానికి తెలియజేయడానికే ఈ యుద్ధం చేసి ఎక్కడ తగ్గాలో ప్రపంచంలో అందరూ ఆశ్చర్యపడేట్టు
భారతదేశం ఇంత సాత్వికమైన దేశం, అవసరమైతే ఎంతగానే తెగిస్తారే, సమయం వస్తే తగ్గుతుంది, ప్రజలు శ్రేయస్సు కోరు అనే మెసేజ్ని ప్రపంచంలోనే తెలియజేసిన అద్భుతమైన వ్యక్తి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. మన భారత స్వాతంత్రం మనం సాధించిన 100వ సంవత్సరం పూర్తయ్యే సమయం 2047 సంవత్సరంలో మన భారతదేశం ప్రపంచంలోనే అగ్రరాజ్యం అవుతుందని మనం చెప్పట్లేదు, మన భారతీయులు గారు అమెరికా, లండన్ మొత్తం ఇతర ప్రపంచ దేశాలను అతి మేధావులు నిన్న మన పేపర్లో కూడా ఓపెన్గా చెప్పారు. ఇంటి నుంచి వెళ్లిపోయిన మైనర్ బాలికలను తల్లిదండ్రులకు అప్పగించినట్లు తాడేపల్లిగూడెం రూరల్ సిఐ తెలిపారు. ఇంటి నుండి వెళ్లిపోయిన మైనర్ బాలికలను తల్లిదండ్రులకు అప్పగించినట్లు తాడేపల్లిగూడెం రూరల్ సిఐ రమేష్ తెలిపారు. ఆదివారం తాడేపల్లిగూడెం సర్కిల్ కార్యాలయం వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. సోషల్ మీడియా చాట్, సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా బాలికలు చెన్నైలో వెళ్లినట్లుగా గుర్తించి వారిని పట్టుకుని తల్లిదండ్రులకు అప్పగించినట్లు వివరించారు. పట్టణ సిఐ ఆది ప్రసాద్, ఎస్ఐలు ప్రసాద్, స్వామి పాల్గొన్నారు. 2 రోజుల క్రితం మాకు 13 సుమారుగా మిడ్నైట్ 2 గంటలకి 112 కాల్ రావడం జరిగింది. నేను ఆ రోజు నైట్ రౌండ్ ఆఫీసర్గా ఉన్నాను. అయితే 2 గర్ల్స్ ఇంటి నుంచి వెళ్ళిపోయారని మనకి 112 కాల్స్ చెప్తే నాకు కూడా కంట్రోల్ నుంచి చెప్పారు. నేను వెంటనే మా పై అధికారులకు చెప్పడం జరిగింది. ఒక 5 బృందాలు ఏర్పాటు చేసుకున్నాం. ఈ సీసీ ఫుటేజ్ తీసుకోవడం జరిగింది. ఆ సీసీ ఫుటేజ్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్కి వచ్చి ట్రైన్లో ఎక్కడికో వెళ్ళిపోవడం జరిగింది. ఆ ఫుటేజ్ తీసుకుంటే ఆ టైంకి ఒక 2-3 ట్రైన్లు వెళ్ళడం జరిగింది. వాళ్ళు చెన్నై వెళ్ళారనే ఒక సమాచారం అయితే మనకి తెలిసింది. వాళ్ళు వెళ్తారని వాళ్ళు ముందే ప్రిపేర్ చేసుకుని ఈ ఫ్రెండ్స్కి చెప్పడం వల్ల, వాళ్ళని విచారించడం వల్ల ఈ విషయాలు మాకు తెలిసినాయి. వెంటనే చెన్నై రీచ్ అయినట్టు మాకు చిన్న ఇన్ఫర్మేషన్ వస్తే అక్కడ లోకల్లో నేను, టౌన్ సిఐ గారు, మనకు తెలిసిన వ్యక్తులు, తమిళనాడులో ఉన్న తెలిసిన వ్యక్తులతో మాట్లాడితే అక్కడ వెంటనే రైల్వే స్టేషన్ దిగితే అక్కడ వెతకడం మొదలుపెట్టారు. తర్వాత వీళ్ళు వేరే ఒక వ్యక్తికి ఫోన్ కాల్ కాకుండా వేరే సోషల్ మీడియా చాట్స్లో చేయడం వల్ల అది ఎవరైతే చేశారో ఆ వ్యక్తిని మేము టౌన్ సిఐ గారు, నేను పట్టుకుని వాళ్ళతో మాట్లాడితే పలానా 2 అమ్మాయిలు బయటలాగా వచ్చారని చెప్తే లోకల్ ఇన్ఫర్మేషన్ పెట్టుకుని వాళ్ళని చేంజ్ చేసి ఆ లోకల్ పోలీసులతో మేము అక్కడ మాట్లాడి వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. ఆ విధంగా వాళ్ళని అక్కడ పట్టుకోవడం జరిగింది. పెంటపాడు ఎస్ఐ గారు సేమ్ టైంకి అక్కడ రీచ్ అయ్యారు కాబట్టి వెంటనే అక్కడ లోకల్ వాళ్ళ బంధువుల సహాయంతో వాళ్ళని మనం తీసుకుని సురక్షితంగా మన ఆఫీస్కి తీసుకురావడం జరిగింది. వీళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. పిల్లలు ఏంటంటే ఒక లావిష్నెస్కి అలవాటు పడి వాళ్ళే సొంతంగా ఏదో ఉద్యోగం సంపాదించి మేమే మా కాళ్ళ మీద మేమే నిలబడాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఈ ఫ్రెండ్స్తో కూడా మాట్లాడుకుని అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం వారి ఆధ్వర్యంలో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలిషా సద్గురువర్యులచే పెంటపాడు మండలం వల్లూరుపల్లి గ్రామాల్లో పీఠం సభ్యుడు దంగేటి రామకృష్ణ నివాసం వద్ద పక్షుల చలివేంద్రాలను ప్రారంభించారు. ఆహారం కోసం వరికంకులను, వాటి దాహార్తిని తీర్చడానికి మంచినీటి తొట్టెలను రామకృష్ణ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలిషా ప్రవచనం చేస్తూ మనుష్యులకు దాహం వేస్తే అడిగి తీసుకోగలరు, మూగ జీవులైన పశు పక్షాదులకు అవకాశం లేదు. ఇటువంటి ఆహార విడుదలను ఏర్పాటు చేస్తే వాటి ఆకలిని దాహాన్ని తీర్చుకొని అవి ఆనందిస్తూ మనకు భగవంతుని ఆశీస్సులు ప్రసాదించమని మన తరపున అవి భగవంతుని ప్రార్థిస్తాయని తెలిపారు. దంగేటి శ్రీనుబాబు నివాసం వద్ద వారి కార్యాలయంలో అనేక గ్రామాల నుండి విచ్చేసిన భక్తులకు దర్శనమిచ్చి ఆశీస్సులు ప్రసాదించారు. ఈ కార్యక్రమంలో ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ అడబాల నాగవెంకటరత్నం, రేఖా ప్రకాష్, గ్రామ మాజీ సర్పంచ్ అడగర్ల గంగరాజు, పెంటపాడు మండల జనసేన పార్టీ అధ్యక్షులు పుల్లా బాబీ, జిల్లా కమిటీ సభ్యులు, గ్రామ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పశుపక్షాదులకు ఆహారాన్ని సమకూర్చేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. పశుపక్షాదులు ప్రకృతిలో భాగస్వామ్యమై ఉన్నాయి. మానవులు పశుపక్షాదుల కొరకు తమ వంతు సేవ చేయగలిగినట్లయితే అది భగవత్ సేవగా తెలియబడుతుంది. అంచేత పశుపక్షాదులు కూడా ఈ సృష్టిలో, ప్రకృతిలో భగవంతుడు ప్రసాదించినటువంటి అమూల్యమైనటువంటి జీవరాశులు. ఆ జీవరాశులు ఉండబట్టే పంచభూతాలన్నీ సమతుల్యత అనుసరించి ఈ యొక్క జీవన ప్రక్రియలో
అన్నీ సక్రమంగా జరిగేటువంటి అవకాశం ఏర్పడింది. మనం పశుపక్షాదుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నాం. వాటి యొక్క నివాస ప్రదేశాలను మనం హరించేస్తున్నాం. అదేవిధంగా అడవులను నరికేస్తున్నాం. అడవి జంతువులు బయటకు వచ్చి మానవ నివాసాలపై అవి దాడి చేయడం అనేటువంటి విషయాలు ఎన్నో మనం చూస్తున్నాం ప్రతిరోజు. మరి ఈ విధంగా మానవుడి స్వార్థంతో జీవరాశులు, పశుపక్షాదులు, ఈ ఇతర జీవరాశుల యొక్క నివాస యోగ్యమైనటువంటి ప్రదేశాలను హరించేయడం చేత కానీ, తొలగించేయడం చేత కానీ, వాటికి అవకాశం లేకుండా చేయడం వల్ల ఈ ప్రకృతిలో సమతుల్యత కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. తద్వారా అనేక రకాలైనటువంటి సంక్షోభాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఏలూరు కాలువపై నారాయణపురంలో వంతెన స్లాబ్ అడుగు భాగం కొంతమేర కూలిపోయింది. ఈ కారణంగా బ్రిడ్జిపై వంతెనపై రాకపోకలు అధికారులు ఆదివారం నిలిపివేశారు. 1932లో నిర్మించిన ఈ బ్రిడ్జి శిథిలావస్థకు చేరింది. గత పుష్కర కాలం శిథిలావస్థకు చేరింది. ఈ కార్యక్రమంలో భారీ వాహనాల రాకపోకలతో ఈ వంతెనపై రాత్రి బీటలు తీశాయి. ఆదివారం తెల్లవారుజామున కుంగిపోవటానికి సిద్ధంగా ఉండడంతో ఎస్ఐ సూర్యభగవాన్ ట్రాఫిక్ను మళ్లించారు. ఆంధ్రప్రదేశ్ ఫిలిం సెన్సార్ బోర్డు పూర్వ సభ్యులు, ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ కార్యవర్గ సభ్యుడు, ప్రముఖ రంగస్థల, సినీ, టీవీ కళాకారుడు, గాయకుడు, హేతువాది అల్లం గోపాలరావు హైదరాబాద్ ఫిలింనగర్లోని స్వగృహంలో శనివారం కన్నుమూశారు. ఇటీవల కొంతకాలంగా క్యాన్సర్ చికిత్స పొందుతున్నారు. ఆయనకు భార్య విమల, కుమారులు అనిల్, సునీల్ ఉన్నారు. పెద్ద కుమారుడు అనిల్ కూడా సినీ, టీవీ రంగాల్లో నటుడిగా రాణిస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా హేతువాద ఉద్యమంలో, కమ్యూనిస్టు ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న అల్లం గోపారావు గుండుగొలను గ్రామంలో మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించారు. కులాంతర సంస్కరణ వివాహాలకు ప్రోత్సహించారు. వివిధ గ్రామాల్లో హేతువాద ఉద్యమ జన విజ్ఞాన వేదిక శిక్షణా తరగతులు నిర్వహించారు. చిన్ని వేషాలు వేస్తూ సినీ, టీవీ రంగాల్లో గుర్తింపు పొందారు. ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యునిగా నియమితులై సేవలు అందించారు. సినీ పరిశ్రమకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలి శాఖలో చురుగ్గా పాల్గొన్నారు. ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్లో క్రియాశీలక పాత్ర పోషించారు. నమ్మిన ఆదర్శాలకు కట్టుబడి 4.5 దశాబ్దాల పాటు వామపక్ష, శాస్త్రీయ, హేతువాద, సాంస్కృతిక రంగాల్లో అల్లం గోపాలరావు అందించిన సేవలు చిరస్మరణీయం. అల్లం గోపాల్ మృతికి ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కార్యదర్శి దోసనపూడి సోమసుందర్ తీవ్ర సంతాపాన్ని తెలుపుతూ ఆయనతో తనకున్న బంధాన్ని గుర్తు చేసుకుంటూ నివాళులర్పించారు. ఇప్పుడు చిన్న విరామం. ఇంటర్నేషనల్ ఐరిస్ ఫ్లోరెట్స్ హ్యాపీ స్కూల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తాడేపల్లిగూడెం. 3 దేశాల్లో విస్తరించి ఉన్న విద్యా సంస్థలు, 185కు పైగా స్కూల్స్ కలిగిన విద్యా సంస్థ, ప్రపంచ శ్రేణి విద్యా ప్రమాణాల సాధనతో 100కు పైగా అవార్డ్స్, అంతర్జాతీయ విద్యారంగంలో 50 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం. విశ్వవిఖ్యాత విశ్వవిద్యాలయం కేంబ్రిడ్జ్ వారిచే రూపొందించబడిన ఎడ్యుకేషన్ కరికులం, 1st to 5th CBSE సిలబస్, 6th to 10th ICSE సిలబస్, బిట్స్ పిలాని మరియు IIM పూర్వ విద్యార్థుల మేధో సహకారంతో సివిల్స్, IIT మరియు నీట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్, నర్సరీ నుండి 8th AC క్లాస్ రూమ్స్, నర్సరీ టు 10th డిజిటల్ క్లాస్ రూమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ క్లాసెస్, రోబోటిక్స్ ల్యాబ్ అండ్ సైన్స్ ల్యాబ్, యాక్టివిటీ అండ్ ప్లేవే మెథడ్ లో విద్యా బోధన, మ్యూజిక్ అండ్ డాన్స్, ఆర్ట్స్, మార్షల్ ఆర్ట్స్ అండ్ యోగా, ఆధునిక వసతులతో హైటెక్ ప్లే గ్రౌండ్, స్కేటింగ్, బాస్కెట్బాల్ అండ్ పికిల్ బాల్ కోర్ట్స్, ఏసీ, నాన్ ఏసీ బస్ ఫెసిలిటీ. నర్సరీ టు 10th అడ్మిషన్లు జరుగుతున్నవి. ఇంటర్నేషనల్ ఐరిస్ ఫ్లోరెట్స్ హ్యాపీ స్కూల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్స్ 9030628609 and 7780385235. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్,
పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డీమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పీఆర్పీ ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. పెంటపాడు మండలం యానాలపల్లి గ్రామంలో మరిడి మారెమ్మ గుడి ఆవరణలో శనివారం రాత్రి వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం వేడుకగా జరిగింది. ఆలయ కమిటీ చైర్మన్ గోక వీర వెంకట శ్రీనివాస్ ఆధ్వర్యంలో పడమర వెప్పరు అర్చకులు లక్ష్మణాచార్యుల బ్రహ్మత్వంలో స్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గోక ఛాయాదేవి, గోక ముసలయ్య, తాడి పెద్ద శ్రీను, గణేష్ గని, తాడి వెంకటేశ్వరరావు, కవల నాగేశ్వరరావు, తాడి చంద్రం, తాడి సూర్యచంద్రరావు, తాడి మాధవరావు, కవల పెద్దిరాజు, తాడి సతీష్, కవల హరిబాబు, కవల శ్రీను, వీరాబత్తుల వెంకట్రావు, తాడి అంజి, సాధనాల నరసింహారావు, గణేష్ను సాయి, తాడి పండు, కవల ధర్మేంద్ర, పెద్ద మాదయ్య, తాడి సత్యబాబు, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. అనుగ్రహ ప్రసాదేన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ దర్శనార్థం ప్రసాదేన స్థిరలక్ష్మి యోగోష జనఘోష సకల ఘోష ఆత్మానం సంప్రోక్ష్య అద్భుతయార్థం చ మహాజనైశ్చ పుత్ర సముద్రస్తో వేద రాగంలో యమధర్మరాజు ఉంటాడు. అట్లాగే మన వివాహ కాలంలో స్వామి చతుస్సాగర్ ఇప్పుడు మహాలక్ష్మి పూజ యజ్ఞస్యగామ్య ప్రియః తథా మే గుడి కాడబెట్టిన దగ్గర నుంచి కింద వరకు తీసుకోకుండా చేస్తాం. ఈ యానాలపల్లి గ్రామంలో ఎంతో అందరినీ మంచి వృద్ధిలోకి తెచ్చి అందరినీ కలిపి ఒకే రీతిలో నడిపించి ఎంతో ఉత్సాహంగా ఉండేటట్టు చేసి ఈ కార్యక్రమాలన్నిటిని ఆనందంగా చేయించుకుంటుంది ఆవిడ.
ఆవిడ వెనకాల గురువుగారు కూడా ఎంతో ఇదిగా యానాలపల్లి అంటే నాకు ఎంతో ఇష్టము. యానాలపల్లి ఆ అమ్మవారు మమ్మల్ని ఎంతో మంచిగా చూసింది. గురువుగారైనా సరే ఎంతో ఇదిగా చేసి ఈ ఊరు కావాలి, ఈ ఊరిలో ఫస్టే చేయాలి అని వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని చెయ్యాలని వచ్చి మా ఇంటికి వచ్చి, ఏమండి మీరందరూ కలిపి చేయాల్సింది ఇది, మీరందరూ ఉండాలండి, పాల్గొనాలి అని చెప్పి ఆయన అనడంతో గుడి చైర్మన్ గారు కూడా ఎంతో ఇదిగా ఉండి ప్రజల కోసం చెయ్యాలి, మన ఊరు కోసం చేయాలి అని చెప్పి ఊరంతా తిరిగి మనది ఇది అని చెప్పి అందరూ గ్రామ ప్రజలందరూ కూడా వచ్చి ఆనందంగా పాల్గొని ఆనందంగా చేశారు. మరిడి మారమ్మ ఈ ఆలయంలో మన గురువుగారు ఈ వెంకటేశ్వర స్వామి కళ్యాణం పెడదామని 10 రోజుల నుంచి ఈయన అనటం, మేము ఎంతమంది ఉన్నా ఒక 5 జోళ్ళన్నా ఉంటే చాలు ఈ మన ఊళ్ళో యానాలపల్లి గ్రామంలో జరిపిద్దామని ఈయన కోరగా మేము అలాగే ఓకే అని చెబితే యానాలపల్లి ప్రజలందరూ గ్రామస్తులు ఇంటింటికి వెళ్తే ప్రతి ఒక్కరూ ఆదర్శించారు ఈ కళ్యాణానికి. అలాగే 10 జోళ్ళన్నా ఉండాలంటే ఇవాళ ఊరంతా ఏకమై ఈ ఆలయంలోకి వచ్చి వెంకటేశ్వర కళ్యాణం శ్రీదేవి భూదేవితో ఇంత గొప్ప కళ్యాణం జరిగినందుకు మా ఊరు అందరూ గ్రామ ప్రజలు అందరూ చాలా భక్తితో అందరూ క్రమంగా ఈ కళ్యాణాన్ని బాగా ఆదర్శించారు. ఈ కళ్యాణం పట్ల అందరికీ మన ఆరోగ్యం సంపద అంతా బాగుండాలని ఈయన గురువుగారు మన యానాలపల్లి గ్రామంలో పెట్టారు. అందరికీ బాగుండాలని ఈ మరిడి మారమ్మ ఆశీస్సులతో అందరూ బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్రీ మరిడి మారమ్మ గుడి ఆధ్వర్యంలో మన గురువుగారి ఆధ్వర్యంలో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కలియుగంలో ప్రజలందరినీ ఉద్ధరించడానికి వచ్చిన దైవం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి నిత్య కళ్యాణం జరుగుతూ ఉంటుంది. ఈ వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఈరోజు మన యానాలపల్లి గ్రామంలో జరిపించడం నిజంగా ఎంతో అదృష్టం. ఇటువంటి కళ్యాణంలో పాల్గొన్న భక్తులు కళ్యాణం చూసినా విన్నా ఎంతో పుణ్యం కలుగుతుంది. అటువంటి కళ్యాణం మన యానాలపల్లి గ్రామంలో జరిపించినందుకు ఆ గురువుగారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ప్రజలందరికీ నిండుగా ఉండి అందరూ కూడా సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆ భగవంతుని కోరుతున్నాను. ఆదివారం తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జనతా ట్రస్ట్ నిర్వహణలో అధ్యక్షులు బీబీఎన్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. పీఎంజేఎఫ్ లైన్ పదం కుమార్ గుప్తా ఆర్థిక సహకారంతో రాజరాజేశ్వరి రామకృష్ణ మిషన్ లయన్స్ హాస్పిటల్ నిర్వహణలో కడకట్ల జనతా హాస్పిటల్లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆరా ఫౌండేషన్ కరిబండి రామకృష్ణ ప్రారంభించారు. ఉచిత నేత్ర శిబిరంలో 87 మంది పరీక్ష చేయించుకోగా 20 మందికి కళ్ళజోళ్లు ఇచ్చారు. ఆపరేషన్ నిమిత్తం 14 మందిని నిడదవోలు హాస్పిటల్కు తీసుకువెళ్లారు. ప్రత్యేక ట్రీట్మెంట్ కోసం 9 మంది పేషెంట్స్ను నిడదవోలు హాస్పిటల్కి రమ్మన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ జోన్ చైర్పర్సన్ సుంకర శ్రీనివాసరావు పాల్గొన్నారు. కార్యదర్శి చిన్నం జగదీష్, ఎల్ఎస్వి నాగేశ్వరరావు, మదన్ మోహన్ అగర్వాల్, పచ్చా వెంకటేశ్వరరావు, సన్నిధి సూర్యనారాయణమూర్తి, చిన్నం మునీంద్ర, త్రిమూర్తులు, నున్న రాంబాబు మూర్తి, ఎర్ర ఆంజనేయ స్వామి, సంపత్ తదితర లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల మనం క్రమం తప్పకుండా నిర్వహించే ఈ 3వ ఆదివారం ఫ్రీ ఐ క్యాంప్కి విచ్చేసిన లైన్ ప్రముఖులందరికీ స్వాగతం సుస్వాగతం. ఈ రోజున ఈ కార్యక్రమానికి మనం జనతా హాస్పిటల్ ప్రాంగణంలో జరగడం జరుగుతుంది. ఆయన జనతా డాక్టర్ గారు ఆధ్వర్యంలో మనందరికీ ఈ ప్రోగ్రాం జరగడం చాలా గర్వకారణం. అలాగే ఈ కార్యక్రమానికి ఈ రోజున ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ క్యాంపు ప్రారంభించడానికి మా గురువుగారైన అలాగే ఆంధ్రప్రదేశ్ యోగా రికగ్నైజ్డ్ జడ్జి ప్లస్ టీచరు ప్లస్ సేవా తత్పరుడైన శ్రీ కరిబండి రామకృష్ణ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం మా అందరికీ చాలా సంతోషదాయకం. ముఖ్యంగా ఇటువంటి ఉన్నతమైన ఆశయాలు కలిగిన వ్యక్తులతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి కారణం ఏంటంటే ఈ కార్యక్రమం మనం చేసే సేవా కార్యక్రమం మరింత ప్రాచుర్యం ఏర్పడి ఎక్కువ మందికి సేవలు అందించాలని మా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాలు జరుగుతుంది. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమంలో భాగంగా ఈ రోజున కడకట్ల జనతా హాస్పిటల్ నందు ఉచిత ఐ క్యాంపు ఏర్పాటు చేయడమైనది. ఈ శిబిరాన్ని ప్రారంభించుటకు ఈనాటి మన ముఖ్య అతిథి గౌరవనీయులైన యోగా టీచర్ గారైన శ్రీ కె రామకృష్ణ గారికి మా లయన్స్ క్లబ్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి ఆర్థిక సహకారం అందించిన మా బాబాయ్ గారైన పదం కుమార్ గుప్తా గారికి
కూడా హృదయపూర్వక నమస్కారాలు. వారు గత 3 సంవత్సరాలుగా ఈ కార్యక్రమానికి ఆర్థిక సహకారం అందజేస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన లయన్స్ పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మేము క్రమం తప్పకుండా ప్రతి నెల 3వ ఆదివారం ఉచిత ఐ క్యాంపు, ప్రతి నెల 2వ తేదీన డయాబెటిక్ క్యాంపు క్రమం తప్పకుండా చాలా సంవత్సరాలుగా చేస్తూ వచ్చినాం. ఈ 2 కార్యక్రమాలను కూడా ఇంత విజయవంతంగా చేయడానికి ముఖ్య కారణం మా జనతా డాక్టర్ అయిన నాగేశ్వరరావు గారికి మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుచేతంటే ఇది మామూలుగా మనం వచ్చి వెళ్ళిపోవడం కాదు. వారు దీని గురించి ముందు నుంచే 2 రోజుల ముందు నుంచే దీని గురించి ఆలోచించడం, చర్చించడం, తర్వాత మధ్యాహ్నం 2:30-3 దాకా దీన్ని పూర్తి అయ్యేదాకా ఉండి తర్వాత వారు భోజనాలు కూడా 3-4 వెళ్ళడం కూడా వారు మన క్లబ్లో ఉండడం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటారు కదా, అలాంటి ఈ సుందరమైన ప్రపంచాన్ని చూడడానికి మనకు భగవంతుడు ప్రసాదించిన నేత్రాలని ఆజన్మాంతం మనం చివరి వరకు కూడా స్పష్టంగా చూడగలిగే శక్తిని సహజంగా మనం పొందగలగాలి. అలా ఎవరైనా ఒకవేళ జీవన విధానంలో లోపం వల్ల లేదా జన్యు లోపాల వల్ల, వంశపారంపర్యక ఇబ్బందుల వల్ల కంటి సమస్యలు వస్తే గనక వాటిని సరిచేసుకోవడం కోసం ఇట్లాంటి సేవా తత్పరత కలిగిన సహృదయులు, ముఖ్యంగా లయన్స్ క్లబ్ లాంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, తాడేపల్లిగూడెంలో ఉన్నటువంటి ఇలాంటి సేవా తత్పరత కలిగిన మహోన్నత వ్యక్తుల ఆధ్వర్యంలో ఈ మహోత్తర కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలవడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఎందుకంటే పరోపకారార్థం యుధం శరీరం అన్నారు. పనులకు ఉపయోగపడడం కోసమే భగవంతుడు మనకి శరీరం ఇచ్చాడని చెప్పి పెద్దలు చెప్తున్నారు. ఆ భావన వీళ్ళందరిలో ఉండబట్టి వీళ్ళ తల్లిదండ్రులు సంస్కారవంతులు కాబట్టి వీళ్ళని ఇట్లాంటి సేవా కార్యక్రమాల్లోకి ప్రోత్సహించే విధంగా వాళ్ళ మనసులో బీజాలు నాటారు. కాబట్టి ఎంతో కాలం నుంచి ఈ లయన్స్ క్లబ్ ద్వారా అనేక రంగాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వర్తించి మనస్ఫూర్తిగా ఈ తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ని అభినందిస్తూ జనసేన పార్టీ అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ ఇటీవల పట్నంలో వార్డు బాటలో భాగంగా స్థానిక 33వ వార్డు గణేష్ నగర్లో శ్రీ రాధాకృష్ణ ఆలయం వద్ద మున్సిపల్ వాటర్ పైపు వేయించమని స్థానికులు కోరారు. ఈ సమస్యను గుర్తించిన వర్తనపల్లి కాశీ స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లగా ఆయన వెంటనే స్పందించి అక్కడ పైపు వేయించవలసిందిగా మున్సిపల్ అధికారులను కోరారు. అధికారులు వెంటనే అక్కడ పైపును బిగించారు. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం జనసేన పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ పరిశీలించగా అక్కడ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. శ్రీ రాధాకృష్ణ ఆలయ కమిటీ సభ్యులు సందక రమణ, వై లక్ష్మీనాయుడు, బి సూరిబాబు, బి కొండయ్య, పడాల శ్రీనివాస్, నీలం సీతారామయ్య, కళ్యాణం రామచంద్రరావు, దుర్గారావు, బుస్సయ్య, సాయి, ఏ అప్పారావు, రాజు తదితరులు పాల్గొన్నారు. మొన్న 33వ వార్డులో వార్డు బాట భాగంగా కార్యక్రమంలో మరి ఆ వార్డులో చాలా చాలా ప్రజల వద్ద నుంచి వినతి పత్రాలు తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా పార్కులో కూడా మరి అక్కడ ఏదైతే కమిటీ సభ్యులందరూ కూడా అక్కడ మరి ఏదైతే వెల్డింగ్లో తీసేయాలని చెప్పడం జరిగింది. ఆ రోజు వార్డు అధ్యక్షులు పడాల సీని గారు కానీ మరి వాళ్ళందరూ వచ్చి అవన్నీ తీయించేసేయడం జరిగింది. ఏదైతే ఇక్కడ రాధాకృష్ణ గుడి దగ్గర మరి పైప్ కావాలని చెప్పి అడగడం జరిగింది. వెంటనే తాడేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి మరి చెప్పడం జరిగింది. వెంటనే ఆయన కమిషనర్ గారికి ఫోన్ చేసి మరి ఇక్కడ ఏదైతే ఇక్కడ భవానీ మాలలు కానీ లేకపోతే గుడికి వచ్చే మరి ఏదైతే భక్తులు కానీ వీళ్ళందరికీ కూడా అవసరమైనది టాప్ అని చెప్పి సుమారు 30 సంవత్సరాల నుంచి కోరిక ఇక్కడ పైప్ వేయించుకోవాలని, మరి అది కూడా చేయలేనని పరిస్థితి ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఉన్నది. మరి దాంట్లో భాగంగా ఈరోజు పైపు ఒక రోజునే లాగి వాటర్ కూడా వెంటనే రావడం జరిగింది. చాలా ఆనందకరమైన విషయం. మన తాడేపల్లిగూడెం గణేష్ నగర్లో శ్రీ కృష్ణుడి గుడి అమ్మవార్ల గుడి ఆలయం నందు ఎప్పటి నుంచో బోరు కానీ పైపు కానీ వేయించుకోవాలనే ఉన్న కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఇన్నాళ్ళకి ఆ కళ సాకారం చేయడం జరిగింది. గౌరవ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ జనసేన, టీడీపీ, బీజేపీ ఆధ్వర్యంలో, కూటమి ఆధ్వర్యంలో ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ మంచినీళ్ళు దగ్గరలో కూడా ట్యాపులన్నీ ఆగిపోయినాయి కాబట్టి ఈ ట్యాప్ వల్ల కొంతమందికి చాలా ఇబ్బందులు లేకుండా ఉంటాయని చెప్పి తెలియజేస్తూ ఈ కృష్ణుడు ఆలయం దగ్గర పైపు వేయించాలని, బోర్ వేయించాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నారు. బోర్ అనుకున్నారంటే ఫస్ట్ మొదట్లో ఆ 30 సంవత్సరాల నుంచి బోర్ అవ్వలేదు. అది వెంటనే నాకు సందకరమణ నాయుడు గారు ఫోన్ చేసి, సూరిబాబు ఫోన్ చేసి ఇలాగ మా గుడికి పైప్ వేయితే బాగుంటుందని సిని గారు అని చెప్పారు. నేను వెంటనే కాశాని గారికి ఫోన్ చేసి, అన్నగారు ఈ గుడికి పైపు కావాలంటున్నారు అని ఫోన్ చేస్తే ఆయన వెంటనే ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, మన బొలిశెట్టి సింగ్ గారి ఆధ్వర్యంలో ఆయనకి చెప్పి వెంటనే ఆర్డర్ చేయించడం జరిగింది. ఆ చెకింగ్ ఇన్స్పెక్టర్ గారు సిని గారు మేమైతే
ఫ్రీగా వేయగలదు. మరి మెటీరియల్ కావాలంటే ఆ మెటీరియల్ నేను ఆ పైప్ కావాల్సిన సంబంధించిన మెటీరియల్ అంతా నేను ఇస్తాను అని చెప్పడంతో వెంటనే మనం నిన్న చెప్తే ఈవేళ వెంటనే పైప్ వేయడం జరిగింది. క్షణాల మీద జరిగిపోయింది. ఇదంతా బుల్జెట్ సింగ్ గారు మన ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ పని అయినా సరే క్షణాల్లో జరిగిపోతుంది. ఈ 5 సంవత్సరాలు కూడా మంచి మన తాడేపల్లిగూడెం ప్రజలు అదృష్టం చేసుకున్నారు. మన 2006లో మన రాధాకృష్ణ గుడి కట్టడం ప్రాణ ప్రతిష్టాపన చేయడం జరిగింది. అంతకు ముందు నుంచి దాదాపుగా ఒక 7-8 ఏళ్ళ నుంచి, అంటే టోటల్గా ఒక 30 ఏళ్ళ నుంచి ఇక్కడ నీటి సదుపాయం లేదు. దాన్ని వెంటనే నేను టౌన్ ప్రెసిడెంట్ గారు దృష్టిలో పెట్టడం, తర్వాత ఈ వార్డు 33వ వార్డు పడాల శ్రీనివాస్ గారు దృష్టిలో పెట్టి దీన్ని వెంటనే స్పందించి వారు, అంటే నేను క్షణాల్లో చెప్తే వాళ్ళు నిమిషాల్లో చేసేసినట్టుగా అనమాట. ఆ రకంగా నేను ఆగినా లాక్కుండా వెంటనే ఎన్నాళ్ళ నుంచో మేము ఇక్కడ ఉన్న అందరూ కూడా కార్మికులు, కర్షకులు, ఏ పూటకు ఆ పూట నిరుపేద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు 30 ఏళ్ళ నుంచి ఏ అభివృద్ధి లేకుండా కనీసం నీటి సదుపాయం కూడా ఏదో ఆ కృష్ణాష్టమి చేయడం, మళ్ళీ వెంటనే అక్కడ మర్చిపోవడం, ఇలాగే జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం ఎంత విజయవంతంగా చేసినందుకు మరొకసారి మా టౌన్ ప్రెసిడెంట్ గారు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, బీసీ సంఘం నాయకులు తాతా శ్రీనివాస్ కుమారుడు రాష్ట్ర గౌడ సంఘం అసోసియేట్ ప్రెసిడెంట్ తాతా కృష్ణారావు పుట్టినరోజు సందర్భంగా గౌడ సంఘం ఆధ్వర్యంలో పడాల వృద్ధాశ్రమంలో ఆదివారం అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు మాట్లాడుతూ తాతా కృష్ణారావు ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు కోట రాంబాబు, అత్తిలి శ్రీనివాస్, అత్తిలి బాబీ, చిటికిన సూర్యప్రకాష్, మలపాక చిట్టి, బత్తిన శ్రీను, సిద్ధగాని సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా కోలా సాంబలేల పుట్టినరోజును పురస్కరించుకుని కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో పడాల వృద్ధాశ్రమంలో పళ్లు పంపిణీ అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోలా హరి వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. తాతా శ్రీనివాస్ గారు తనయులు తాతా కృష్ణ గారు పుట్టినరోజు కార్యక్రమాన్ని ఈ రోజున తాడేపల్లిగూడెం గౌడ సంఘం ఆధ్వర్యంలో పడాల వృద్ధాశ్రయం ఈ కార్యక్రమం చేపట్టడం చాలా ఆనందదాయకంగా ఉంది. తాతా శ్రీనివాస్ గారు కొవ్వూరు నియోజకవర్గంలో ఆయన గౌడ సంఘంకి ఎనలేని సేవలు అందిస్తున్నారు. ఆయన రాష్ట్ర గౌడ సంఘంకి చాలా ఎనలేని సేవలు అందిస్తూ ఉన్నారు. ఆయన ఎక్కడైతే అట్టడుగు బడుగు బలహీన వర్గాల వారు ఎక్కడైతే ఉన్నారో సంఘ వర్గీయులందరినీ కూడా ఆయనకి తెలిసింది, ఎవరైనా ఆపదలో ఉంటే ఆయన తెలిస్తే ఆయన ఎంత దూరం అయినా సరే వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళ సమస్యలు తెలుసుకుని తీర్చేదాకా కూడా ఆయన ఒక దూర ఆశయంతో ఉంటారు. ఆయన ఈ గౌడ సంఘానికి ఇంకా ఎనలేని సేవలు అందించాలని, ఆయనకు మంచి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని దేవుని ప్రార్థిస్తూ తాతా కృష్ణారావు గారు పుట్టినరోజు సందర్భంగా తాడేపల్లిగూడెం గౌడ సంఘం ఆధ్వర్యంలో ఆయన బర్త్డే వేడుకల్ని పడాల వృద్ధాశ్రమంలో నిర్వహించడం జరిగింది. వృద్ధాశ్రమంలో మరి వృద్ధులందరికీ ఇప్పుడే భోజనాలు, పళ్ళు అన్నీ వడ్డించి ఆయన బర్త్డే ఇక్కడ సెలబ్రేట్ చేయడం జరిగింది. ఆయనకి మంచి ఆరోగ్యం, ఐశ్వర్యం ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. తాతా కృష్ణారావు గారు మరి రాష్ట్ర గౌడ సంఘ అసోసియేట్ అధ్యక్షుడిగా వర్క్ చేయడమే కాకుండా బీసీ సంఘంలో కీలకంగా వ్యవహరించి ఆయన బడుగు బలహీన వర్గాలకి మరి ఎంతో కృషి చేస్తూ వాళ్ళకి తోడ్పాటుగా ఉంటున్నారు. అలాగే ఊరు నియోజకవర్గంలో కూడా ఆయన అన్ని గ్రామాలకు మంచి సేవలు అందిస్తున్నారు. సో ఇదే విధంగా 10 మందికి ఉపయోగపడే ఆయన మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలని భగవంతుడు ఆశీర్వాదాలు ఆయనకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర గౌడ సంఘం గౌరవాధ్యక్షుడైనటువంటి తాతా శ్రీనివాసరావు గారి తనయులు శ్రీ తాతా కృష్ణారావు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు తాడేపల్లి నియోజకవర్గ గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈ మన తాడేపల్లి వృద్ధాశ్రమంలో భోజనాలు అలాగే పళ్ళు పంపిణీ చేయడం జరిగింది. ఆయన అనంతరం ఈరోజు 4 గంటలకి మళ్ళీ హౌసింగ్ బోర్డులో కేక్ కటింగ్ కూడా గౌడ సంఘ ఆధ్వర్యంలో జరుగుతుంది. తాతా కృష్ణారావు గారికి ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలతో పాటు ఆయన చేసే కష్టాన్ని ఫలితం దక్కేలాగా ఆ భగవంతుడు చూడాలని ఆశిస్తున్నాం. అలాగే మా యొక్క కులంలో గౌడస్లో ఎక్కడైనా సరే ఎవరైనా ఆపదంటే ముందుండి వాళ్ళకి ఆర్థిక సాయం కానీ వేరే రూపంలో కానీ సాయం చేస్తూ కులాలందరికీ కూడా
ఆయన ఒక పెద్ద దిక్కుగా ఉంటూ నడిపిస్తున్న మన తాత కృష్ణారావు గారికి ఆ భగవంతుడు త్వరలోనే ఆయన తగ్గ గౌరవం దక్కేలాగా, రాజకీయంలో కానీ ఇలాగా కులంలో కానీ సరైన గౌరవం దక్కేలాగా భగవంతుడు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి సోమవారం తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించే ప్రజా వేదికను ఈ సోమవారం అనివార్య కారణాల వల్ల నిర్వహించడం లేదని మున్సిపల్ కమిషనర్ యేసుబాబు ఒక ప్రకటన ద్వారా తెలిపారు. కావున ఫిర్యాదులు అందించడానికి పట్టణ ప్రజలు సోమవారం రావద్దని ఆయన సూచించారు. బేముడలో జనసేన పార్టీ కార్యకర్తల సమావేశం ఆ పార్టీ కార్యాలయంలో ఆదివారం జరిగింది. ప్రభుత్వం ఏర్పడి ఏడాదిలోపే అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశారని పార్టీ మండల అధ్యక్షులు ప్రతి మదన్ పేర్కొన్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా ప్రభుత్వం 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం పథకం ద్వారా 8,745 కోట్ల రూపాయలను వేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బేముడోలు నిమ్మకాయల గణపతి, దౌలూరు సునీల్, పంతం నరసింహమూర్తి, గిరిజాల దుర్గాప్రసాద్, యూత్ ప్రెసిడెంట్ నీలం అజయ్, ఎర్రంశెట్టి వాసు, రామానుజర్ రవి, మామిడి శ్రీను, గోగులమూడి నాగేంద్ర, చంటి, బద్రి, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో, శ్రీ కుడిదల పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఒక నూతన అధ్యాయానికి నాందిబడికి, ఒక కీచక పాలన అంతమొందించి ఒక పరిపాలనకి నాందిబడికి ఏడాది కాలం పూర్తవుతుంది. మరి ఈ ఏడాది కాలంలో అనేక అభివృద్ధి పనులు, అనేక సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటా మరి కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకమైన తల్లికి వందనం కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టింది. సంవత్సర కాలం పూర్తవకుండానే మరి సుమారుగా ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద 67,27,154 మంది లబ్ధిదారులకి, విద్యార్థులకి వారి తల్లుల ఖాతాల్లో సుమారుగా మరి ఒక్కరికి 15,000 చొప్పున మరి ఎన్నో కోట్ల రూపాయలని 8,754 కోట్ల రూపాయలు సుమారుగా వాళ్ళ తల్లుల ఖాతాల్లో నమోదు చేయడం మరి మన ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా గ్రామ గ్రామాన వాడ ఒక సంక్రాంతి పండుగ వచ్చిన వాతావరణం నెలకొని చూస్తుండే మరి తల్లికి వందనం మరి ఎంత చేతుడు వదలుగా ఉందో ప్రజలకి ఇక్కడ అర్థమవుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం సందర్భంగా తల్లి వందనం ఇవ్వడం అందరూ ఆనందంగా ఉన్నారు. అందరికీ ఒక ఇంట్లో ఒక 5గురికి పడడం కూడా చాలా ఆనందంగా ఉంది. మా పార్టీ కూటమి నాయకులు అందరూ గర్వంగా సంబంధించవలసిన విషయం ఇది తెలియజేసుకున్నాం. ఏపీ అప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు పుట్టినరోజు వేడుకలు ఆయన అభిమానులు, టీడీపీ శ్రేణుల ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. బేముడోలు మండలం కుర్రెలగూడెం గ్రామంలోని గన్ని సోదరులు గన్ని నాగగోపాలరావు అభిమానుల ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు గన్ని అభిమానులు భారీ కేక్ను కట్ చేశారు, మొక్కలు నాటారు, పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు. కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ కార్యనిర్వహణ కార్యదర్శి ఉండవల్లి బాలానందం, దోసనపూడి పుల్లయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు. సంకటహర చతుర్దశి సందర్భంగా స్థానిక ఏలూరు రోడ్లోని వినాయకుడి గుడిలో శనివారం రాత్రి స్వామివారికి విశేష అభిషేకాలు, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, వివిధ పళ్ల రసాలతో అభిషేకాలు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రామకృష్ణ శర్మ మాట్లాడుతూ సంకటహర చతుర్దశి సందర్భంగా భక్తుల గోత్రనామాలతో శ్రీ సిద్ధిబుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి వారి పంచామృత అభిషేకాలు, సహస్రనామ పూజలు భక్తులందరికీ గోత్రనామాలతోటూ నిర్వహించినట్లు తెలిపారు. ఈ అభిషేకాల్లో పాల్గొనడం వల్ల వివాహం, సంతానం, ఆరోగ్యం, మనశ్శాంతి, రుణ బాధలు, నూతన గృహం, పిల్లలకు మంచి భవిష్యత్తు, ఉన్నత ఉద్యోగం కలుగుతాయని తెలిపారు. సంకష్టహర చతుర్థి పర్వదినం పురస్కరించుకుని ఉదయం నుంచి కూడా శ్రీ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి వారికి భక్తుల గోత్రనామములతోటి పంచామృత అభిషేకములు, అలాగే సహస్రనామ గరిక పూజ కార్యక్రమాలన్నీ కూడా చాలా వైభవంగా ఈ యొక్క సంకష్టహర చవితి రోజు శనివారం రోజున చేయడం జరుగుతోంది. శనివారం చేసుకోవడం రావడం అనేటటువంటిది ఏలినాటి శని, అష్టమ శని, కంటక శని, శని మహర్దశ దోష పరిహారార్థం. అలాగే వ్యాపారస్తులు వ్యాపారం కూడా చాలా బాగుంటుంది. అలాగే వివాహం కాని వారికి వివాహం, సంతానం లేని వారికి సంతానం, ఆరోగ్యం, మనశ్శాంతి, నూతన గృహం, అలాగే పిల్లలు మంచి సద్బుద్ధిగా ఉంటారు. ఈ యొక్క సంకష్టహర చవితి చాలా విశేషం. ఎంతోమంది భక్తులు సంతానం లేని వారికి సంతానం కలిగిందని కానీ, అలాగే ఇల్లు కట్టుకోవాలనుకున్న వారికి ఇల్లు కట్టుకోవడం కానీ, ఈ యొక్క వ్యాపారాభివృద్ధి తదితర కార్యక్రమాలన్నీ కూడా చాలా విశేషంగా జరుగుతున్నాయి. కావున ఎక్కడెక్కడి నుంచో కూడా భక్తులందరూ కూడా వచ్చి ఈ సంకష్టహర చవితిలో పాల్గొనడం జరుగుతోంది. స్థానిక సత్యవతి నగర్ చెట్లు రోడ్లో ఉన్న ఇస్కాన్ మందిరంలో ఆదివారం సందర్భంగా ఉదయం భాగవత ప్రవచన కార్యక్రమం జరిగింది.
ఇస్కాన్ ప్రతినిధి మురళీనాథ్ ప్రభుజీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఇస్కాన్ నిర్వాహకులు మురళీనాథ్ ప్రభుజీ మాట్లాడుతూ ప్రతి ఆదివారం ఉదయం భాగవత కార్యక్రమం, సాయంత్రం సండే స్కూల్ నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. అనంతరం మహాప్రసాద వితరణ ఉంటుందన్నారు. శ్రీమద్ భాగవతం బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించినప్పుడు ఏ విధమైనటువంటి పనులు ఏ విధమైన సృష్టి చేస్తూ ఉన్నారు. అనేక రకాల సృష్టిలో వేదాలు, తర్వాత అక్షరాలు, ఆయుర్వేదం, నానా రకాల విశ్వంలో ఉన్నటువంటి అనేక రకాల విభాగాలు బ్రహ్మదేవుడు సృష్టించిన తర్వాత ఆయన భగవంతుడి యొక్క నాటకంలో నుంచి ఉద్భవించినటువంటి దివ్యమైన శరీరాన్ని ఈ భౌతిక జగత్తులో కొన్ని భౌతికమైన కార్యకలాపాలు అవి కూడా బ్రహ్మ సేవే అయినా కానీ ఆయన ఆ కార్యకలాపాలు చేయడం ఈ దివ్య దేహంతో సరికాదు అనే ఉద్దేశంతో ఆ దివ్య దేహాన్ని విడిచిపెట్టి భౌతిక దేహాన్ని తీసుకున్నాడు. భౌతిక దేహాన్ని ఎందుకు తీసుకుంటాము అని మనకు తెలియజేయడం. కామ ఆసక్తి ఉన్నంతసేపు వరకు ఈ భౌతిక జగత్తులో మళ్ళీ మనం భౌతిక దేహాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. కామ ఆసక్తిని విడిచిపెట్టనంత వరకు ఆధ్యాత్మిక జగత్తు వెళ్ళే ప్రశ్నే లేదు అని నిరూపించడం కోసం బ్రహ్మదేవుడు భౌతిక శరీరాన్ని స్వీకరించి మళ్ళీ దాన్ని ఆధ్యాత్మికం చేసుకున్నాడు అని చెబుతున్నాం. ఆదివారం సంకటహర చతుర్దశిని పురస్కరించుకుని శనివారం రాత్రి స్థానిక రామచంద్రరావు పేటలోని శ్రీకృష్ణ యోగా ధ్యాన మందిరంలో అభయ గణపతి వారికి ఆలయ అర్చకులు ఇవటూరి శశికాంత్ శర్మచే పంచామృత, వివిధ పళ్లరసాలు, సుగంధ ద్రవ్యాలతో ఏకాదశ అభిషేకము, సహస్రనామార్చన జరిగాయి. స్వామివారికి పెచ్చెట్టి సీత సౌజన్యంతో పట్టు వస్త్రాలు, సీతాళం శ్రీనివాస్ దంపతుల సౌజన్యంతో పుష్పమాలల అలంకరణ చేశారు. ఈ కార్యక్రమంలో పైబోయిన రఘు, పిడుగు నాగమోహన్ రావు, మందిర కార్యదర్శి ఇందుకూరి మోహన్ రాజు ఆధ్వర్యం వహించారు. పూజా కార్యక్రమంలో మద్దాల నాగపద్మ, నేలప్రోలు శ్రీదేవి, మేడపాటి నాగలక్ష్మి, నడిపల్లి కాశీ అన్నపూర్ణ, వలవల చిన్ని, కొట్టేడు వెంకటరమణ, తిరువీధుల అనిత, పురిపాటి సీతాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఆదివారం మార్కెట్లో కూరగాయల ధరలు అందుబాటులోనే ఉన్నాయి. ఉల్లిపాయలు 3 కేజీలు 100 రూపాయలు, బంగాళదుంప 50 రూపాయలు, వంకాయ 40 రూపాయలు, బీరకాయ 40 రూపాయలు, మిగిలిన కూరగాయలు కేజీ 40 రూపాయల నుంచి 60 రూపాయల వరకు పలుకుతున్నాయి. వర్షాలు పడటం వల్ల కూరగాయల రేట్లు తగ్గుతాయని కూరగాయల వ్యాపారస్తులు తెలిపారు. కూరగాయల రేట్లు బాగున్నాయండి, అనుకూలంగా ఉన్నాయి. దోసకాయలు ఏమో కేజీ 20, దొండకాయలు కేజీ 20, బీరకాయలు కేజీ 40, టమాటాలు కేజీ 60, టమాటాలు 40 రూపాయలు, కిలో 40 రూపాయలు, మిర్చి 60 రూపాయలు. ప్రస్తుతం రేట్ అంటే బాగున్నాయి, వర్షాలు పడితే ఇంకా తగ్గుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.